నమస్కారం కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ నంద్యాల పట్టణంలో ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు పోలింగ్ కేంద్రాలు పరిశీలించిన నంద్యాల తహసీల్దార్ శ్రీనివాసులు నంద్యాల పట్టణంలోని ఎస్బీఐ కాలనీలోని చావ కాల్వపై వంతెన శిథిలావస్థ విరిగిపోయిన దక్షిణ దిమ్మెలు నంద్యాల మున్సిపాలిటీ కాంట్రాక్టర్లకు బిల్లుల కోసం ఎదురుచూపులు స్పందించని అధికారులు నంద్యాలలో విత్తనాలు రైతులు కొనుగోలు చేసినప్పుడు తప్పనిసరిగా బిల్లు ఇవ్వాలి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళీకృష్ణ మస్కట్లో చిక్కుకుపోయిన మహిళను 48 గంటల్లో స్వదేశానికి చేర్చిన ఆళ్లగడ్డ పోలీసులు అభినందించిన డీఎస్పీ ప్రమోద్ రోళ్లపాడులో రోడ్డు ప్రమాదంలో డీఐపీఆర్ సిబ్బంది బి నాగరాజు మృతి కలెక్టర్ సంతాపం నంద్యాల కాంగ్రెస్ అధ్యక్షుడు దాసరి చింతరయ్య ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు బనగానపల్లి బీసీ రాజారెడ్డి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం పేద విద్యార్థులకు 50,000 చొప్పున 6 మంది విద్యార్థులకు నగదు బహుమతి నంద్యాల పట్టణంలో ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు పోలింగ్ కేంద్రాలు పరిశీలించారు నంద్యాల తహసీల్దార్ శ్రీనివాసులు సిబ్బంది నంద్యాల పట్టణంలో ఎన్నికల అధికారుల ఆదేశాల మేరకు పోలింగ్ కేంద్రాలను పరిశీలించడం జరిగింది ఓటర్ జాబితాలో 12 నుండి ఎక్కువగా ఉండడంతో అదనంగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఉద్దేశంతో ప్రశ్నించడం జరిగిందని అదేవిధంగా పోలీసు కేంద్రాల్లో ఏర్పాట్లు ఉన్నాయా లేదా సదుపాయాలు వాటి కోసం పరిశీలించడం జరిగిందని నంద్యాల పొట్టి శ్రీరాములు స్కూల్ మున్సిపల్ హైస్కూల్ ఠాగూర్ స్కూల్ ఖలీల్ సిద్దిక్ పాఠశాల పోలింగ్ కేంద్రాలను పరిశీలించడం జరిగిందని తెలిపారు ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్ వారి ఆదేశాల మేరకు అన్ని పోలింగ్ కేంద్రాలను పరిశీలించి ఓటర్ల జాబితాలో 1200 మించి ఓటర్లు ఉంటే వాటికి కొత్త పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం నిమిత్తము అడిషనల్ పోలింగ్ గదుల కోసము అన్ని కేంద్రాలను పరిశీలించి ప్రతి ఒక్క స్కూల్ను పరిశీలించి పోలింగ్ కేంద్రాలకు తనిఖీ చేయడం జరుగుతుంది. తర్వాత అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా అని కూడా పరిశీలించడం జరుగుతుంది. చేసి నివేదికను ఉన్నతాధికారుల ద్వారా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు పంపించడం జరుగుతుంది. నంద్యాల పట్టణం ఎస్బీఐ కాలనీలోని చామ కాల్వపై వంతెన శిథిలావస్థకు చేరుకుంది రక్షణ దిమ్మలు విరిగిపోయాయి ఈ మార్గం నిత్యం రద్దీగా ఉంటుంది పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాఠశాల కళాశాలలకు ఈ వంతెన మీదుగానే రాకపోకలు సాగిస్తుంటారు వాహనదారులు ప్రజలు విద్యార్థులు బ్రిడ్జి దాటి వెళ్లాలంటే భయపడిపోతున్నారు బ్రిడ్జి మీద ఎదురుగా పెద్ద వాహనం వచ్చిందంటే కాలువలో పడిపోవాల్సిన పరిస్థితి నెలకొందని కనీసం రక్షణ సపోర్టు వాళ్ళు కూడా బ్రిడ్జికి లేకపోవడంతో కాలేజీ విద్యార్థులు ప్రజలు ఎప్పుడు ప్రమాదం జరుగుతుందో అంటూ భయంకు గురవుతున్నారు ఎప్పుడైనా అధికారులు స్పందించి బ్రిడ్జికి మరమ్మతు చేయాలని పలువురు ఆవేదన చెందుతున్నారు. ఇక్కడ కుందో నది బ్రిడ్జి రామకృష్ణ పీజీ కాలేజ్ దగ్గర చాలా మంది పిల్లలు బుడ్షాపేట పిల్లలు అయితే కానీ కాలేజీకి వచ్చే పిల్లలు రాకపోకలు చాలా మంది ఉంటారు. ఎన్జిఓస్ కాలనీ వాళ్ళు ఇక్కడ రాకపోకలు జరుగుతూనే ఉంటాయి. ఈ బ్రిడ్జికి ఎటువంటి ప్రికాషన్ లేదు. చాలా మంది దాంట్లో పడి చనిపోవడానికి కారణాలు ఉంటాయి. చిన్న పిల్లలు దాంట్లో పడితే చనిపోతారు. కనుక మున్సిపాలిటీ వారు ఎప్పుడైనా కనుకరించి ఈ బ్రిడ్జికి ప్రికాషన్ చేయవలసిందిగా కోరుతున్నాం.
నంద్యాల మున్సిపాలిటీ కాంట్రాక్టర్లు గత 2 సంవత్సరాల క్రితం పట్టణంలో కాంట్రాక్టర్లు రోడ్డు కాల్వలు ప్రతి వార్డులో అభివృద్ధి పనులు చేయడం జరిగింది. అప్పుడు పనులు చేశారు. అయితే గత కమిషనర్ కాంట్రాక్టర్లకు బిల్లులు వచ్చే విధంగా చేస్తామంటూ వారి దగ్గర కమిషన్ తీసుకుని డబ్బులు మూట కట్టుకుని వెళ్లిపోవడంతో కాంట్రాక్టర్ బతుకులు రోడ్డుపైన పడాల్సిన పరిస్థితి నెలకొంది. కాంట్రాక్ట్ బిల్లులు చెల్లించాలని, మాకు న్యాయం చేయాలని వారి సమస్యలు మంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మంత్రి వారికి హామీ ఇవ్వడం జరిగింది. రోజు కాంట్రాక్టర్ బతుకులు రోజుకు ఒక గండంగా మారింది. కోట్ల రూపాయలు పనులు చేయడం జరిగిందని, ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా రాలేదని, ఎన్నో ఆశలతో గత కమిషనర్కి ముడుపులు చెల్లించడం జరిగిందని, ఇప్పుడు ఈ కమిషనర్ చెప్తాడు చేయడం అనే రీతిలో ఉందని, కమిషన్ కోసం కార్యాలయ వద్ద పడిగాపులు కాయడం జరుగుతుందని తెలిపారు. అన్ని కార్పొరేషన్లు మున్సిపాలిటీలో ఒక ఎత్తు అయితే నంద్యాల మున్సిపాలిటీ మరో ఎత్తుగా చరిత్రలో నిలిచిపోతుంది. నంద్యాల మున్సిపాలిటీలో హస్తవాసి బాగా ఉంటేనే ఏ పనులైనా జరుగుతాయనడానికి సందేహం లేదనిపిస్తుంది. వైసీపీ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కాంట్రాక్టర్లు కోట్లాది రూపాయల పనులు చేశారు. సంవత్సరాలు గడిచిన కాంట్రాక్టర్లకు బిల్లులు రాక కొందరు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. మరికొన్ని ప్రాంతాల్లో బిల్లులు ఎక్కించడానికి, మంజూరు చేయడానికి 5% మామూలు తీసుకుని బిల్లులు ఓకే చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మధ్యలో మాలాంటి కౌన్సిలర్లు ఇబ్బంది పడతా ఉన్నారు. పలుకుబడి పద్ధతి ఉన్నోళ్ళు వాళ్ళు వర్కులు చేయించుకొని వెళ్ళిపోయినారు. ఇప్పుడు ప్రజెంట్ అధికార పార్టీ ఉన్నోళ్ళు కూడా మాకు పనులు చేయడం లేదు. మాకు ఎంత ప్రాబ్లం అవుతుంది అని అసలు మినిస్టర్ వచ్చి ఓపెన్ చేశాను నా వాటిలో. అసలు నా ఇంటి ముందర రోడ్ లేదు, ఎంత ప్రాబ్లం అవుతుంది. రమేష్ నాయన్ని అడిగితే మా ఇంట్లో ఫీజులకు లేవన్నా కట్టుకోనీకి అంటున్నారు. ఎవరు చేయాలి? మా గోడి వెళ్ళబుచ్చా, ఎవరికి వెళ్ళబుచ్చాలా? కౌన్సిలర్లు వేసి మాట్లాడితేనేమో వీళ్ళు గట్టిగా మాట్లాడతారు, నోరు గట్టిది అంటారు. అడగలేకపోతే చేతగానోడు అంటారు. అడుగుది ఇట్ట, అడగకపోతే అట్ట. వీళ్ళు చేతులు ఎత్తేసినారు కాంట్రాక్ట్. ఎత్తుతారండి. వాళ్ళ సమస్యలు, వాళ్ళకి ఇళ్ళల్లో సమస్యలు ఉంటాయి. డబ్బులు కోట్లు అయిపోతే వాళ్ళకు వడ్డీ లాసు, అంతా లాసే కదా. కాంట్రాక్టర్లు కూడా వాళ్ళు ప్రాబ్లం అయి తిరుగుతారు. మిగతా కార్పొరేషన్లు ఎక్కుతున్నాయి కదా, ఈడెందుకు ఎక్కట్లే? అందుకే సోషల్ మీడియాలో 5% అని అడుగుతున్నారు కదా. ఎంతో నిజం కనుక్కొని అది ఇదే ఇచ్చేసేసుకొని చేసేసుకోండి. వాళ్ళు నలిగిపోయింది వాస్తవమే, వాళ్ళు లాస్ ఉండాలి వాస్తవమే. మమ్మల్ని అడగలేము. లేకపోతే వీళ్ళు ఎవరు అడిగినా బాబు వర్కులు చేయనంటే చేస్తారు. వీళ్ళు ఏం చేద్దాం, పరిస్థితి అట్ట అయిపోయింది. నంద్యాల జిల్లాలో జొన్న, పత్తి విత్తనాలు కొనుగోలు చేసినప్పుడు తప్పనిసరిగా బిల్లు, నకిలీ విత్తనాలు అమ్ముతున్నట్లు రైతులకు సమాచారం ఉంటే తెలియజేయాలని జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో వ్యవసాయ జిల్లా అధికారి మురళీకృష్ణ మాట్లాడారు. పట్టణంలో ఎక్కువ సీడ్ కంపెనీలు ఉన్నాయని, అదేవిధంగా ఎవరైనా కానీ రైతులు విత్తనాలు కొనే ముందు తప్పనిసరిగా బిల్లును తీసుకోవాలని, పంట వేసిన నుండి చివరి వరకు విత్తనాలు కొనుగోలు చేసిన బిల్లును అలాగే ఉంచుకోవాలని, ఎవరైనా కానీ విత్తనాలు కొన్నప్పుడు బిల్లు ఇవ్వకుంటే సమాచారం అందించాలని పేర్కొన్నారు. అదేవిధంగా వ్యాపారస్తులు తప్పనిసరిగా రైతులకు బిల్లు ఇవ్వాలని, లేని పక్షాన మీ షాపును సీజ్ చేయడం జరుగుతుందని హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పుడు మనకి మన నంద్యాల జిల్లా అనేది విత్తనాలకి చాలా పేరెన్నికొన్న జిల్లా ఇది. ఇక్కడి నుంచి ప్రతి విత్తనాలు కానీ, జొన్న విత్తనాలు కానీ, మొక్కజొన్న కానీ, అన్ని విత్తనాలు కూడా ఇక్కడి నుంచే కంపెనీలు ప్రొడ్యూస్ చేసుకొని వెళ్తుంటాయి. ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. ప్రాసెసింగ్ కూడా ఇక్కడే జరిగెళ్తుంటాయి. ప్రాసెసింగ్లో మేము జరిగేటప్పుడు కూడా చూడటం జరిగింది, ఎక్కడెక్కడ వెళ్తున్నాయి అని. అన్నీ కూడా వాళ్ళ లాట్ నెంబర్స్ ఇవన్నీ కూడా ఇక్కడ వెళ్ళినవి లాట్ నెంబర్స్ వారీగా వెళ్ళి వాళ్ళు వెరైటీలుగా కంపెనీ వాళ్ళు హైదరాబాద్లో ప్యాకింగ్ చేసేటప్పుడు కంపెనీలుగా వేసుకోవటం జరుగుతుంది. దానిలో ఏ లోపం కనపడినా సరే అది ఎక్కడ ప్రాసెసింగ్ జరిగింది, ఎక్కడ ప్రొడక్షన్ జరిగింది అనేది వివరాలు మనకి రావటం జరుగుతుంది. ఇటువంటివి ఏది జరిగినా సరే రైతుకి ఆ కంపెనీ వాడే బాధ్యుడు అవుతాడు. ఎందుకంటే ఇవన్నీ కూడా హైబ్రిడ్ రకాలు కాబట్టి ఏ హైబ్రిడ్ ప్రొడక్షన్ అయితే ఉత్పత్తి చేసిందో ఆ కంపెనీ వాడే బాధ్యుడు అవుతాడు. MOU అనేది మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది కంపెనీకే సంబంధించింది. ఇప్పుడు కనుక ఎక్కడన్నా పోయింది అని తెలిస్తే అతను నష్టపరిహారం కూడా ఇవ్వవలసిన బాధ్యత రైతుకి ఇవ్వవలసిన బాధ్యత ఆ కన్సర్న్ ఎరువుల ప్రొడ్యూసర్స్కే, విత్తన ఉత్పత్తిదారుడికే బాధ్యత కలిగి ఉన్నది. ఇప్పుడు మా దగ్గర ఇక్కడ మన తెలంగాణ ఏరియా నుంచి ఇక్కడికి HT కాటన్ అనేది ఇక్కడ మన తెలంగాణ కానీ ఈ పరిసర ప్రాంతాల్లో వెళ్ళటానికి అవకాశం ఉంది కాబట్టి దాని మీద మాకు కమిషనర్ గారి నుంచి కూడా దీనిపై చర్య తీసుకోమని ఉంది. మేము ఆల్రెడీ స్క్వాడ్స్ కూడా పెట్టడం జరిగింది. ఈ స్క్వాడ్స్ తిరుగుతారు. ఎక్కడైతే HT కాటన్ కానీ అనుమానాస్పదమైన కాటన్ విత్తనాలు కానీ ఏమున్నా సరే కఠిన చర్యలు తీసుకోవటం అనే దాంట్లో ఎటువంటి మొహమాటం లేదు, ఖచ్చితంగా తీసుకుంటాము. రైతులకు కూడా విజ్ఞప్తి చేయటం ఏంటంటే ఏ షాప్ దగ్గరికి వెళ్ళి కొన్నా సరే కంపల్సరీగా కూడా బిల్లు తీసుకోవాలి, అతను సంతకం పెట్టాలి,
డీలర్ చేత కూడా సంతకం పెట్టించుకోండి. అలా పెట్టించుకోవటం వలన వారికి ఏదన్నా దానివల్ల నష్టం కలిగితే అతను ఏ విధంగానైనా నష్టపరిహారాన్ని పొందగలిగే అవకాశం అయితే ఉంటుంది. అందుకే రైతులను మాత్రం కోరేది ఏంటంటే హైబ్రిడ్ విత్తనాలు అనేది మనకి ప్రత్తి కానీ మొక్కజొన్న కానీ జొన్న కానీ ఏవైనా సరే హైబ్రిడ్ విత్తనాలే మనకి ఉంటాయి. దీని మీద ఏంటంటే ఆ హైబ్రిడ్ విత్తనాలు వాళ్ళే ప్రొడ్యూసర్స్, ఎవరికి కూడా సైంటిస్టులు కానీ ఎవరికి కూడా వాటి పేరెంట్స్ ఎవరో తెలియదు. అంటే మన తల్లిదండ్రులు అనేది ఏ విత్తనాల నుంచి ఉత్పత్తి చేసింది అనేది వాళ్ళకి తెలియదు. కాబట్టి ఆ కంపెనీ వాడే బాధ్యుడు. కాబట్టి మీరు గనక ఆ బిల్లులో ఈ పర్టికులర్స్ అన్నీ రాయించుకొని, బిల్లులో అతను రకం రాయించుకోవాలి, ఏ కంపెనీ అని రాయించుకోవాలి, లాట్ నెంబర్ అని ఉంటుంది, లాట్ నెంబర్ కూడా చూసుకోండి. ఆ లాట్ నెంబర్ కూడా రాయించుకొని మొత్తం ఖరీదు అన్నీ వేసిన తర్వాత తప్పనిసరిగా మీరు సంతకం పెట్టి డీలర్ చేత సంతకం పెట్టించుకుంటే అది మీకు ఏ మాత్రం ఆ విత్తనంలో పొరపాటు ఉన్నా సరే మీరు ఎటువంటి చర్యనైనా తీసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు మాత్రం ఇది కంపల్సరిగా చేయండి. కొంతమంది ప్రొడ్యూసర్స్ దగ్గర పనిచేసే రైతులు కూడా కొంతమంది ప్రొడక్షన్ చేసి మీకు ఇవ్వటం జరుగుతుంది. అవి ఏంటంటే వాటిల్ని మీరు నమ్మి తీసుకుంటే మీకు ఎటువంటి నష్టపరిహారం అనేది గవర్నమెంట్ నుంచి ఏమీ చేయలేము. రసీదు మీద మాత్రమే మేము గవర్నమెంట్ నుంచి ఏదైనా చర్య తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? ఆలగడ్డ పోలీసులను అభినందించిన డీఎస్పీ ప్రమోద్. మస్కట్లో చిక్కుకుపోయిన మహిళను 48 గంటల్లో స్వదేశానికి చేర్చిన పోలీసులు 3 నెలల క్రితం మస్కట్కు వెళ్లిన చాగలమరికి చెందిన కదిరి హుసేనమ్మ ఇంట్లో వంట మనిషిగా పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగి బాధితురాలికి గాయాలు, ఇంటి పనులు చేయలేకపోవడంతో హుసేనమ్మను పని నుండి తొలగించిన యజమాని శారీరక బాధ ఉన్న హుసేనమ్మకు మస్కట్లో ఎక్కడ దొరకని ఉద్యోగం, తానిక బతకలేనని తనను కాపాడాలని నంద్యాల ఎస్పీ అతిరాజ్ సింగ్ రాణాకు సెల్ఫీ వీడియో పంపించిన బాధితురాలి వివరాలు సేకరించి ఆమెకు సహాయం చేయాలని ఆలగడ్డ పోలీసులకు ఆదేశించిన నంద్యాల జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా సంబంధిత ఏజెంట్తో మాట్లాడి ఫ్లైట్ టికెట్ ఏర్పాటు చేసి బాధితురాలిని ఇండియాకు రప్పించిన పోలీసులు, ఎస్పీ పోలీసులకు కృతజ్ఞతలు తెలుపుతున్న బాధితురాలు. నా భర్త పోయిన సంవత్సరమే చనిపోయాడు. చనిపోయిన ద్వారా నేను ఏజెంట్ ద్వారా మస్కట్కి వెళ్ళాను. మస్కట్కి వెళ్తే అక్కడ కుకింగ్, క్లీనింగ్ అన్నీ చేస్తున్నాను. వెళ్ళాక పని చేస్తుండే, వంట చేస్తుంటే నైటే అంటుకుంది. నాకు ఒళ్ళంతా కాలింది. అయినా కూడా అలాగే పని చేస్తుంటే వాళ్ళు నా బాధ తట్టుకోలేక ఈ ఆఫీస్ దగ్గర వదిలేశారు. కంప్లీట్ చేయండి. మీరు చెప్పాల్సింది మొత్తం చెప్పండి. వాళ్ళు ఆఫీస్లో వదిలిపెడితే అక్కడ వాళ్ళు ఒకసారికి ఇంకొకసారి పంపించారు. అక్కడ నొప్పి వల్ల చేయలేకపోయాను. నా ఆఫీస్లో మళ్ళీ తీసుకొచ్చి వదిలేశారు. ఇంకా పెడతారేమని వెయిటింగ్ చేసే పెట్టలేదు. నన్ను ఇంటికి పొమ్మంటే నాకు డబ్బులు కట్టమని ఏజెంట్లు టార్చర్ చేస్తుంటే నాకు డబ్బులు లేవని చెప్పినా కూడా వింటలేదు. నువ్వు కట్టిపో అంటే నేను నంద్యాల ఎస్పీ సార్కి నేను చిన్న వీడియో తీసి పెట్టి ఆ సార్ స్పందించి ఆలగడ్డ ఎస్ఐ సార్కు కాల్ చేసి ఏజెంట్కు కాల్ చేసి అక్కడ నుంచి టికెట్ వేయించి నన్ను ఇండియాకు చేర్పించారు. నాకు ఇంటికి 28 గంటల లోపల నన్ను ఇంటికి చేర్చినందుకు పోలీసు ఆలగడ్డ పోలీసు సార్కి, ఎస్ఐ సార్కి, అలాగే ఎస్పీ సార్కు, నంద్యాల ఎస్పీ సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కొద్ది రోజుల క్రితం హుసేనమ్మ అనే లేడీ నంద్యాల జిల్లా వాసి, ఆవిడ మస్కట్ నుంచి ఒక సెల్ఫీ వీడియో నంద్యాల జిల్లా ఎస్పీ గారికి పెట్టడం జరిగింది. ఈ వీడియోలో ఆవిడ ఏం చెప్తూ ఉన్నారంటే, నాకు ఆర్థికంగా ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది మస్కట్లో, నేను ఇక్కడ బతకలేకపోతున్నాను, ఇండియాకి తిరిగి రావడానికి కూడా టికెట్ కూడా నా దగ్గర డబ్బులు లేవు, నాకు కొద్దిగా హెల్ప్ చేయండి, నన్ను కాపాడండి అని చెప్పి ఆ వీడియోలో ఎస్పీ గారికి అపీల్ చేయడం జరిగింది. ఈ వీడియో చూసిన వెంటనే నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ అదిరాజ్ సింగ్ రాణా గారు దీనికి వెంటనే స్పందించి ఆలగడ్డ పోలీసు వారికి అలర్ట్ చేయడం జరిగింది. మనకి ఇన్ఫర్మేషన్ రాగానే మనం వెంటనే దీన్ని సీరియస్గా తీసుకునేసి అసలు ఈ హుసేనమ్మ ఎవరు, వీళ్ళది ఏ ఊరు, ఎప్పుడు మస్కట్కి వెళ్ళింది, ఏ ఏజెంట్ ద్వారా వెళ్ళింది అనేది కంప్లీట్గా డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఒక 24 అవర్స్లో ట్రాక్ చేసి ఆ ఏజెంట్స్ ద్వారా మాట్లాడి ఈవిడికి మస్కట్ నుంచి తిరిగి ఇండియాకి రావడానికి టికెట్ కూడా మనం వేపించేసి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన ఒక 48 అవర్స్లో ఈ హుసేనమ్మ అనే లేడీని మనం తిరిగి వాళ్ళ స్వగ్రామమైన చాగల్మర్రికి చేర్చి వాళ్ళ ఫ్యామిలీకి అప్పచెప్పాము. సో ఇందులో వివరాల్లోకి వెళ్తే ఈ హుసేనమ్మ స్వగ్రామం చాగల్మర్రి. పోయిన సంవత్సరం ఈవిడ భర్త చనిపోవడం జరిగింది. ఈవిడికి 2 పిల్లలు ఉన్నారు. సో ఆర్థికంగా ఇబ్బందులు ఉండటం వలన
ఈవిడ మస్కట్కి వెళ్ళి డబ్బులు సంపాదించి ఫ్యామిలీని ఆదుకుందాం అనే ఉద్దేశంతో ఈవిడ మస్కట్ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక దగ్గర పని కూడా ఇవ్వడం జరిగింది. పని చేస్తూ ఉన్నప్పుడు ఒక ఇంట్లో పని చేస్తున్నారు. ఆ పని చేస్తూ ఉన్నప్పుడు ప్రమాదవశాత్తు యాక్సిడెంటల్లీ కుకింగ్ చేస్తున్నారు. వంట చేసేటప్పుడు నైటీ కాలి ఈవిడికి స్టమక్ బర్న్ అయ్యి కొంచెం ఇంజురీస్ అనేవి జరిగినాయి. ఈ ఇంజురీ అయిన తర్వాత ఆ నొప్పితోటి ఆవిడ సరిగ్గా పనిచేయట్లేదు అనే ఒక రీజన్ తోటి వాళ్ళు అక్కడి నుంచి తీసేశారు. తర్వాత సబ్సిక్వెంట్గా ఈవిడ చాలా ఇళ్లల్లో పనిచేయడానికి ట్రై చేశారు వేరే దగ్గర వర్క్ కోసం అనేసి. కాకపోతే ఈవిడికున్న ఇంజురీ వల్ల సరిగ్గా పనిచేయట్లేదు అనే కారణంతో ఎక్కడా ఈవిడికి ఉద్యోగం రాలేదు. అక్కడ ఉద్యోగం లేక ఆర్థిక ఇబ్బందులతోటి అక్కడ ఇంకా బతకలేని స్థితులు వచ్చినాయి ఈవిడికి. అలాంటి పరిస్థితుల్లో ఈ వీడియో తీసి తిరిగి ఇండియా రావాలని ఈ వీడియో తీయడం జరిగింది. సో మనకు కూడా ఈ వీడియో రాగానే మనం కూడా బాగా అలర్ట్ అయ్యి వెంటనే స్పందించి ఈవిడిని వచ్చేటట్టు మనం హెల్ప్ చేసి తీసుకొచ్చాము. ఇందులో మేజర్గా గ్రౌండ్ లెవెల్లో ఎఫర్ట్స్ పెట్టిన ఎస్ఐ చాగల్మరి గారిని అభినందిస్తున్నాము. అలాగే నంద్యాల జిల్లా పోలీస్ తరఫు నుంచి ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, మహిళా భద్రత కానీ, క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ కానీ మేము వెరీ సీరియస్గా తీసుకుని ప్రత్యేక శ్రద్ధతో ఆ పిటిషన్స్ కానీ ఆ ఇష్యూస్ కానీ డీల్ చేయడం జరుగుతుంది. మహిళా భద్రత గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి మన నంద్యాల జిల్లా వ్యాప్తంగా శక్తి టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ప్రతి స్కూల్స్, కాలేజెస్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ టైంలో ఎటువంటి ఈవ్ టీజింగ్ ఇన్సిడెంట్స్ జరగకుండా గర్ల్స్ స్టూడెంట్స్ ఎవరైతే కాలేజెస్కి, స్కూల్స్కి వస్తున్నారో సేఫ్గా వాళ్ళు చదువుకుని తిరిగి ఇంటికి వెళ్ళాలనే ఉద్దేశంతో కంప్లీట్గా ఈవ్ టీజింగ్ అనేది ఉండకూడదు అనే ఇదితోటి శక్తి టీమ్స్ కంప్లీట్గా తిరగడం జరుగుతుంది. అలాగే నాట్ జస్ట్ ఈవ్ టీజింగ్ ఆస్పెక్ట్స్, వాళ్ళకి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ప్రోగ్రామ్స్ కూడా మనము స్కూల్స్లో కండక్ట్ చేస్తున్నాము. అదే కాకుండా రానున్న కాలంలో మనం సెల్ఫ్ డిఫెన్స్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. దీనికి సంబంధించి స్కూల్స్ ప్రిన్సిపల్స్తో కూడా మనం మాట్లాడుతున్నాము. ఇట్ విల్ బీ కమింగ్ సూన్. అండ్ అదే కాకుండా శక్తి టీమ్స్తో పాటు మహిళలందరికీ నంద్యాల జిల్లా పోలీస్ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే, మనకి ఈ శక్తి యాప్ కూడా ఉంది. ఈ యాప్ అందరూ మహిళలు డౌన్లోడ్ చేసి దాని సేవలు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. మీ దగ్గరున్న పోలీస్ స్టేషన్ ఏముంది, పోలీస్ స్టేషన్ పేర్లు, పోలీస్ స్టేషన్ నెంబర్ల వివరాలు కూడా ఉంటాయి. అదే కాకుండా మీకు ఏదన్నా ప్రమాదకర పరిస్థితులు ఉన్నప్పుడు మీరు గనక స్టేషన్కి వచ్చి ఫిర్యాదు ఇవ్వలేని స్థితిలో యాప్ ద్వారా కూడా మీరు ఫిర్యాదు ఇవ్వచ్చు. అదే కాకుండా ట్రాక్ మై ట్రావెల్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. ఈ ట్రాక్ మై ట్రావెల్ ఆప్షన్లో ఏమంటే, మీరు ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు మీరు సేఫ్గా వెళ్ళడానికి ఈ ట్రాక్ మై ట్రావెల్ అనే ఆప్షన్ కనుక మీరు వినియోగించుకుంటే కమాండ్ కంట్రోల్ నుంచి మీరు స్టార్ట్ అయిన దగ్గర నుంచి డెస్టినేషన్ రీచ్ అయ్యేంత వరకు కూడా సర్వైలెన్స్ చేసి మీరు సేఫ్గా రీచ్ అయ్యేటట్టు మనం ఈ యాప్ ద్వారా ట్రాక్ చేయొచ్చు. అదే కాకుండా మీరు ఒంటరిగా వెళ్ళేటప్పుడు నైట్స్ కానీ, ఈవినింగ్స్ కానీ మీరు ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పుడు దాంట్లో ఉన్న సాస్ బటన్ కనుక మీరు ప్రెస్ చేసినట్లయితే వెంటనే శక్తి టీమ్స్, దగ్గరుండే పోలీస్ టీమ్స్ కూడా అక్కడికి రీచ్ అయ్యి మీ సమస్యని రిజాల్వ్ చేయడం జరుగుతుంది. ఇఫ్ ద సిచ్యువేషన్ ఈజ్ ఇంటెన్స్, వాళ్ళ మీద కేసు పెట్టి కూడా మనం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద ఉమెన్ ఆఫ్ నంద్యాల్ డిస్ట్రిక్ట్ టు యూజ్ దిస్ శక్తి టీమ్ సర్వీసెస్. అదే కాకుండా 112 కాల్ కూడా మీరు కాల్ చేసి, టోల్ ఫ్రీ నెంబరు మనకి ఇంతకుముందు 100 ఎలా ఉందో 112 అని మనకి ఈ శక్తి టీం నెంబర్ ఉంటుంది. మీరు ఏదన్నా ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ 112 కూడా కాల్ చేసి మీ ఫిర్యాదు చెప్పచ్చు. వెంటనే పోలీస్ వచ్చి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు హుసేన్ అమ్మ గారు మనతోటి ఉన్నారు. మీరు మీడియా మిత్రులు ఎవరిని అడగాలంటే అడగచ్చు. మిడ్తూరు మండలం రోళ్లపాడు మలుపు వద్ద గురువారం ఉదయం 5:30 జరిగిన రోడ్డు ప్రమాదంలో నంద్యాల జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయపు ఆఫీస్ సబార్డినేట్ బి నాగరాజు హఠాన్మరణం చెందారు. ఈ ప్రమాదంపై జిల్లా కలెక్టర్ జి రాజకుమారి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలియజేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరపున అవసరమైన సహాయం అందించాలని డిపిఆర్ఓ నందికట్కూరు తహసీల్దార్ను కలెక్టర్ ఆదేశించారు. డిఐపిఆర్ఓ కార్యాలయపు సిబ్బంది కూడా నాగరాజు మృతి పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ తమ సంతాపాన్ని తెలిపారు.
యువ భారతావని దిక్సూచి రాహుల్ గాంధీ నేడు రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు డీసీసీ అధ్యక్షుడు లక్ష్మీ నరసింహ యాదవ్ ఆదేశాల మేరకు ఘనంగా నిర్వహించిన నంద్యాల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు దాసరి చింతరయ్య. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. భారత రాజకీయంలో నెమ్మదిగా నిశ్శబ్దంగా సాగిన యువ నాయకుడి యాత్రకు నేడు మరో మలుపు. జూన్ 19న రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఆయన జీవిత విశేషాలను, రాజకీయ ప్రస్థానాన్ని, సిద్ధాంతాలను విశ్లేషించుకునే సందర్భం ఇది. ఒత్తిళ్లకు లోనయ్యే సమయంలోనూ విమర్శల్ని ఎదుర్కొంటూనే ప్రజల మధ్య నడిచి తనదైన ముద్ర వేసిన నాయకుడిగా రాహుల్ ఎదిగిన విధానం ఎంతో మందికి మార్గదర్శకంగా నిలుస్తుంది. రాహుల్ గాంధీ జననం 1970 జూన్ 19న న్యూఢిల్లీలో జరిగింది. ఆయన భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ, మాజీ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కుమారుడు జవహర్లాల్ నెహ్రూ వంటి స్వాతంత్ర సమరయోధులు, ఆయన తాతయ్య ఇందిరాగాంధీ లాంటి మాజీ ప్రధాని ఆయన నానమ్మ. ఈ నేపథ్యం ఆయనపై రాజకీయ భవిష్యత్తు ప్రభావాన్ని ముందుగానే కలిగించింది. మా యువ నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా నంద్యాల పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా రాహుల్ గాంధీ గారి కుటుంబం అంటేనే కాంగ్రెస్ పార్టీ అంటేనే గాంధీ కుటుంబం అని చెప్పి మచ్చలేని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక కోట్ల విజయభాస్కర్ రెడ్డి తర్వాత రాహుల్ గాంధీ గారు అని చెప్పక తప్పదు. అలాగే రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు జోడో పాదయాత్ర చేసి ఇప్పుడు ఉన్నటువంటి కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, అలాగే తమిళనాడులోని రాష్ట్రాల్లో కూడా కూటమిగా ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని నడపగల శక్తి కాంగ్రెస్ పార్టీకి ఉంది అని చేసుకున్నాము. అలాగే వారి జేజమ్మ అయినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారు, వాళ్ళ తండ్రి గారైన రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రులుగా 18 సంవత్సరాలు వాళ్ళ జేజమ్మ చేయడం జరిగింది. అలాగే రాజీవ్ గాంధీ గారు 5 సంవత్సరాలు చేసి తమిళనాడులోని పెరంబదూరులో మానవ బాంబు చేతిలో హతం కావడం జరిగింది. అలాగే శ్రీమతి ఇందిరాగాంధీ గారు కూడా వాళ్ళ తండ్రి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు కూడా మన భారతదేశాన్ని మొత్తం భారతదేశం ఇప్పుడు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. ఈ 75 సంవత్సరాల 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీయే పరిపాలించడం జరిగింది. నేడు పరిపాలిస్తున్నటువంటి మోడీ గారు ఎలా పరిపాలిస్తున్నారో మనకు అందరికీ అర్థమవుతుంది. నోట్ల విభజన చేసి ప్రజలను చాలా కష్టాలు పెట్టడం జరిగింది. అలాగే జిఎస్టీని కూడా తీసుకొచ్చి ప్రజలను అడ్డి విసరడం జరిగింది. డీజిల్, పెట్రోల్ అన్నీ కూడా రేట్లు పెంచి ప్రజలకు చాలా ఇబ్బందులు చేయడం జరిగింది. వారి టైంలో ఏ అభివృద్ధి జరిగింది అంటున్నారు, ఎక్కడ అభివృద్ధి జరిగింది అని చెప్పడుగున్నాం. నిన్న మొన్న మనకు యుద్ధం జరిగితే పాకిస్తాన్కు, ఆ యుద్ధంలో కూడా భారతదేశంలో ట్రంప్ అమెరికా అధ్యక్షుడు మేము చెప్తే మీరు విరమించారని అడుగుతున్నారు. దానికి మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ముక్కుమ్మడిగా ముఖ్యంగా యువ నాయకుడు రాహుల్ గాంధీ గారు, అయ్యా మీరు ఎందుకు ట్రంప్ మాట విన్నారు? ఆ రోజైతే అన్ని రాజకీయ ప్రతిపక్షాలన్నింటినీ పిలిచి యుద్ధం చేయొచ్చునా అని చెప్పి అడిగారు. మళ్ళీ యుద్ధం విరమింపు. రాహుల్ గాంధీ గారి జన్మదినోత్సవం మా కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా జరుపుకుంటున్నాం. అదేవిధంగా యువ నాయకుడు, డైనమిక్ నాయకుడు, ఈయన జోడయాత్ర చేసి ఎంతో కష్టపడి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకున్న నాయకుడు అని చెప్పొచ్చు. అదే కాకుండా కాంగ్రెస్ పాలనలోనే దేశ అభివృద్ధి ఎంతో ఉన్నతంగా అభివృద్ధి చెందింది. బీజేపీ వచ్చినాల నుంచి కొట్లాటలు, మత కలహాలతో ఈ దేశం అట్టుడికి పోతుంది. మళ్ళా కాంగ్రెస్ వచ్చి రాహుల్ గాంధీ గారు ప్రధాని మన దేశానికి ఏ మచ్చ లేకుండా, ఈ మత కలహాలు లేకుండా చేసి అందరికీ ఉద్యోగాలు, యువతకు మంచి భవిష్యత్తును ఇస్తాడు అని ఆశిస్తూ ఇంతటితో విరమించుకుంటున్నాం. బనగానపల్లి బీసీ రాజారెడ్డి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం విద్యార్థులకు ఆర్థిక సహాయం 50,000 చొప్పున 6 మంది విద్యార్థులకు నగదు బహుమతి. పేద విద్యార్థులకు చేయూత అందించడంలో బీసీ కుటుంబం ముందుంటుంది. పట్టణంలో మాజీ సర్పంచ్ బీసీ రాజారెడ్డి మంచి లక్ష్యంతో ఉన్నతమైన స్థానాలు అధిరోహించాలని, విద్యార్థి దశ నుండి క్రమశిక్షణలో జ్ఞానం కలిగి ఉండాలని బనగానపల్లి పట్టణ మాజీ సర్పంచ్ బీసీ రాజారెడ్డి పేర్కొన్నారు. బనగానపల్లి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల బీసీ గుర్రెడ్డి ఆడిటోరియం నందు బనగానపల్లి నియోజకవర్గ పరిధి నగదు బహుమతితో పాటుగా మెమంటో, కష్టకాలంలో విజయం ఎలా సాధించాలి అన్న పుస్తకాన్ని విద్యార్థులకు బీసీ రాజారెడ్డి సొంత నిధులతో అందించారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ప్రోత్సహించేందుకు 10వ తరగతి మండలంలోని మొదటి స్థానం సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేయడం వల్ల ప్రభుత్వ పాఠశాలను ప్రోత్సహించడంతో పాటు విద్యకు పేదరికం అడ్డు కాకూడదు అన్న సంకల్పంతోనే ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని బీసీ రాజారెడ్డి గుర్తు చేశారు. విద్యార్థి ఎందుకంటే చాలా కీలకమైనది 10వ తరగతి అనేది.
ఎందుకంటే మీ లైఫ్ ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది. ఇంతకుముందు మీ జర్నీ వేరు, ఇప్పుడుండే జర్నీ వేరు. పిల్లవాళ్ళను ఈ నుంచే క్రమశిక్షణగా, ఎందుకంటే ఇప్పుడు ఇంతవరకు మీరు అల్లరి చేసినా ఏం ఇబ్బంది లేదు, మీరు ఎలా ఉన్నా కూడా పర్వాలేదు. ఈ 10వ తరగతి అనేది ఇంతకుముందు పబ్లిక్ పరీక్ష కాబట్టి ఈ 10వ తరగతిలో మీరు క్రమశిక్షణగా మెలిగి ఈ నుంచి మీ లైఫ్ పెరగాల. మన డాక్టర్ అబ్దుల్ కలాం గారు ఒక మాట అన్నారు, కలలు కనండి అని చెప్పాడు. కళలు అంటే నిద్రపోయి కళలు కనండి కాదు, మన జీవితాన్ని ఎలా మార్చుకోవాలా, మనం ఎట్లా ఉన్నతమైన స్థితిరాలకు ఉన్నతమైన స్థానాలకు వెళ్ళాలా అని చెప్పేసి మనం కళలు కనమని చెప్పి ఆయన చెప్పాడు. దాన్ని మనం ఇట్లా కూడా మార్చుకోవచ్చు, నిద్రపోయి కూడా కళలు కనమని చెప్పి కూడా మార్చుకోవచ్చు. కానీ 15 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వరకు ప్రతి ఒక్క విద్యార్థి కానీ, ప్రతి ఒక్క స్త్రీ పురుష బాలుర బాలికలు చాలా కీలకమైన దశ ఈ 15 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు. మనం ఎంతో ఊహాగానంలో తెలియాడుతుంటాం ఈ 15 నుంచి 25 సంవత్సరాలు. ఒక్కొక్కరి పరివర్తన బట్టి, వాళ్ళ మెదడును బట్టి, వాళ్ళ యొక్క ఆలోచన బట్టి వాళ్ళ మెదడు మార్పు ఉంటుంది. ఎందుకంటే సమాజంలో అంత ఉన్నతమైన వాళ్ళు ఉండరు, అంత లోయెస్ట్ వాళ్ళు ఉండరు. క్రిమినల్స్ మైండ్ ఉండే వాళ్ళు ఉంటున్నారు, మంచి సేవా కార్యక్రమం చేసే వాళ్ళు ఉంటారు, మేధావులు ఉంటారు, అన్ని రకరకాల మనస్తత్వాలు ఉంటాయి ఒక జీవికి. కానీ ఒక మానవుడు ఇప్పుడు చూడండి, జంతువులకు ఒక్కొక్క జీవికి ఒక్కొక్క గుణం ఉంటుంది. కుక్కకు విశ్వాసం, నక్కకు మోసం, ఏనుగు బలము, పులికి వేటాడడం ఇట్లా ఉంటుంది. కానీ అవి పుట్టుకలలో ఏవైతే దానికి కలిగి ఉంటాయో అవి చచ్చిపోయేంత వరకు అదే గుణం కలిగి ఉంటుంది. కానీ మానవుడు అలా కాదు. ఒక వయసులో క్రూరంగా ఉన్న మనిషి వాల్మీకి మహర్షి గురించి మీరు ఎలా ఎన్నింటారో బహుశా వాల్మీకి మహర్షి ఒక వేటగాడు ఇంత ముందు. అలాంటి వేటగాడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల పట్టణంలో ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు పోలింగ్ కేంద్రాలు పరిశీలించిన నంద్యాల తహసీల్దార్ శ్రీనివాసులు. నంద్యాల పట్టణంలోని ఎస్బీఐ కాలనీలోని చావో కాల్వపై వంతెన శిథిలావస్థ, విరిగిపోయిన దక్షిణ దిమ్మెలు. నంద్యాల మున్సిపాలిటీ కాంట్రాక్టర్లకు బిల్లుల కోసం ఎదురుచూపులు, స్పందించని అధికారులు. నంద్యాలలో విత్తనాలు రైతులు కొనుగోలు చేసినప్పుడు తప్పనిసరిగా బిల్లు ఇవ్వాలి. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళీకృష్ణ. మస్కట్లో చిక్కుకుపోయిన మహిళను 48 గంటల్లో స్వదేశానికి చేర్చిన ఆళ్లగడ్డ పోలీసులు, అభినందించిన డీఎస్పీ ప్రమోద్. రోళ్లపాడులో రోడ్డు ప్రమాదంలో డీఐపీఆర్ సిబ్బంది బి నాగరాజు మృతి, కలెక్టర్ సంతాపం. నంద్యాల కాంగ్రెస్ అధ్యక్షుడు దాసరి చింతరయ్య ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు. బనగానపల్లి బీసీ రాజారెడ్డి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం పేద విద్యార్థులకు 50,000 చొప్పున 6 మంది విద్యార్థులకు నగదు బహుమతి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి MR కేబుల్ టీవీ న్యూస్.